హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే, మన హృదయము దగ్గరగా ఉండాలి. ఎవరికి? దేవునికి దగ్గరగా ఉండాలి. కానీ మనుషుల హృదయాలు ఎలా ఉన్నాయంట? ఆయనకి దూరం అయిపోతూ ఉన్నాయంట. కాబట్టి యెషయా గ్రంథము 29:13 వచనం చదవండి ఒకసారి. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనబరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. ప్రజలు ఏం చేస్తున్నారంటే, నోటి మాటలతో ఆయన గనపరుస్తున్నారే కానీ, పెదవులతో ఆయన గురించి పొగుడుతున్నారే కానీ, వాళ్ళ హృదయం ఎలా ఉందంట? దేవునికి చాలా దూరంగా ఉందంట, దగ్గరగా లేదు. దేవుడు అంటున్నాడు, మీరు నా నోటితో నన్ను గనపరుస్తున్నారు, నోటితో నా గురించి చెప్తున్నారు, కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. దేవునికి మన హృదయం ఎలా ఉండాలంటే దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. ప్రజలు ఇప్పుడు ఒక తండ్రి ఒక ప్రమాదంలో ఉన్నారు, పలాని వారి ఇంటికి మీదకి వచ్చి అరుస్తూ ఉన్నారంట. అయితే ఆ గొడవలలో ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి తండ్రిని ఏదో ఒక మాట అనేసాడు గబిక్కిన. అయితే అతని మీద కొట్లాట జరుగుతూ ఉంది. మొదటి కుమారుడు ఏం చేశాడంటే, గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడంట. ఏం చేశాడు? మొదటి కుమారుడు గబగబా ఇంటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. రెండో కుమారుడు ఏం చేశాడంటే, అవేమీ ఆలోచించకుండా తండ్రిని ఎవరైతే దూషించారో, తండ్రిని ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద పోయి ఎగబడి కొడుతున్నాడంట. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ప్రేమ ఎక్కువగా ఉంది? చెప్పండి, నా వైపు చూస్తే కదా, రెస్పాండ్ అవుతే కొంచెం. తండ్రిని ఎవరైతే ఏమన్నా అన్నారో మరుక్షణమే ఆలోచించకుండా వాళ్ళ మీదకు పోయి వాళ్ళ మీద యుద్ధం చేశారో అతడే నిజమైన కుమారుడు. హల్లెలూయా. ఈ మొదటి కుమారుడు ఏం చేశాడు? ఈ అమ్మ నాకెందుకు ఇవన్నీ గొడవలని, నా మీదకి వస్తాయి, అదేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే సరిపోతుంది అని అనుకుంటున్నాడు. కానీ ఈ రెండో కుమారుడు ఏం చేశాడు? తండ్రిని ఇష్టంగా ప్రేమించాడు కాబట్టి, తండ్రిని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి, తండ్రి మీద ఒక మాట అనగానే ఏమైపోయింది? ఇతనికి రోషం పుట్టుకొచ్చింది. ఇది దావీదు అంటున్నాడు, సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు నా దేవుణ్ణి అంటుంటే ఎలా ఊరకుండా ఉండాలి, నేను ఎలా నించొని ఉండాలి? బాప్తీసం లేని వాడు, దేవుని గురించి తెలియనివాడు అతని నా దేవుడు అండమేంది అని ఎంతో రోషంగా నిలబడ్డాడు. మన దేవుని మనం అన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? రోషంగా నిలబడాలి. నా దేవుడు రోషం కలిగిన దేవుడు కాబట్టి మనం కానీ ఎలా ఉండాలి? రోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. పెదవులతో చెప్పడమే కాదు, దేవుని పెదవులతో గనపరచడమే కాదు, నోటి మాటలతో చెప్పడమే కాదు, దేవుని ఎలా ప్రేమించాలి? నీ క్రియల వలన నువ్వు ప్రేమించాలి. దేవుడు పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే అతను అంటున్నాడు, ఎన్నిసార్లు అడిగాడు? 3 అడిగాడు. ప్రేమిస్తున్నాను తండ్రి, ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. అలా అడిగేసరికి అతనికి 3 సార్లు అడిగేసరికి కోపం వచ్చి, ప్రభువా నీకు తెలియదా నేను ఎంత ప్రేమిస్తున్నానో? నీకు అన్నీ ఎరిగి ఉన్నావు కదా, మరలా నన్ను అడుగుతావనే ఉద్దేశంతో అడుగుచున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమని తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తే ఇక్కడ ఎందుకున్నావు? ఈ చేపల దగ్గర వెళ్ళి నా నశించిపోతున్న గొర్రెలు చాలా ఉన్నాయి, వాటిని రక్షించవాలని నీకు తెలియదా? హల్లెలూయా. మనము నోటి మాటల ద్వారా దేవుణ్ణి గణపరచడం కాదండి, నోటి మాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచడం కాదు, మన క్రియల వలన దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. ఎవరైతే క్రియల వలన ఎవరైతే దేవుని మహిమపరుస్తారో వాళ్ళే నిజమైన దేవుని కుమారులు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే ఎందుకని ఇక్కడ ఉన్నాము? దేవుని మనము ప్రేమిస్తున్నాము కాబట్టి మనం ఇక్కడ ఉండగలిగాము. చాలామంది లోకంలో ఉన్నారు, వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించకపోవచ్చు, ఒకవేళ కొద్దిగా ప్రేమ ఉండవచ్చు, కానీ మనం దేవుని ఇష్టంగా ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ మనము
ఉండగలుగుతున్నాము. ఎందుకని దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాడంటే పలానా నా దేవుడు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నా దేవుని గురించి నేను చిన్న కార్యం చేయలేనా, చిన్న పని నేను చేయాలనే అనే పరిస్థితిలో మనము ఉన్నాము. హల్లెలూయా. ఎవరైతే దేవుని మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు నిండారుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని మనము ప్రేమించాలి, ఎందుకంటే ఆయన హృదయము మనకి దగ్గరగా ఉంది. మనం ఏం చేయాలి? ఆయన హృదయానికి ఆయనకి మనము దగ్గరగా ఉండాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. అక్కడ కానీ అదే మాట ఉంది. ఏంటంటే పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో మాట్లాడటమే కాదు, దేవునికి దగ్గరగా మనం ఉండాలి, క్రియల వలన చూపించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అంటే సరిపోదు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటే సరిపోదు. నీ ప్రవర్తనలో నువ్వు చూపించాలి, నీ మాటల ద్వారా నువ్వు చూపించాలి. రక్షణ పొందామంటే తెలియాలంటే ఏం చేయాలి? నేను రక్షణ పొందాను అని ఇతరులకు తెలియాలి. ఎలా ఉండాలి? నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా వస్త్రధారణ బాగుండాలి, నా చూపు బాగుండాలి, నా క్రియలు బాగుండాలి. పలాని బిడ్డ రక్షణ పొంది, పలాని బిడ్డ దేవుని బిడ్డ అని క్రియల ద్వారా మనం చూపించాలి. పై మాటలు చెప్పడం కాదు, పై ప్రవర్తించడం కాదు. ఎవరైతే దేవుని యందు ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే వారి క్రియల ద్వారా దేవుని అంటే ఎంత ఇష్టమో చూపిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము తెలుసుకొని పోవచ్చింది ఏంటంటే మన హృదయం ఎలా ఉందంట? దేవునికి దూరంగా ఉంది. ఆయన అంటున్నాడు, ఆయన హృదయ ఆలోచన కలిగిన దేవుడు. మీరు ఏం చేస్తున్నారో, మీ హృదయంలో ఏం అనుకుంటా ఉన్నారో ఆయనకి ప్రతి ఒక్కటి తెలిసి ఉన్నది. శాస్త్రులు పరిచరులు ఆయన మీద నింద మోపాలని, ఆయన మీద దురాలోచన చేయాలని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గ్రహించి ఏం చెప్తున్నాడో తెలుసా? మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయించున్నారు అని అడుగుచున్నాడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఉంది ఆయన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు అని. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది అనుకో, అప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఏం చేస్తాం? పలానా వ్యక్తి ఇలాంటిది. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కానీ మన చావు ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఎదుటివాడు మనసులో ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. అవి మాత్రం తెలుసుంటే చాలా జాగ్రత్త పడతాం. ఏం చేస్తాం? చాలా జాగ్రత్త పడతావు. కానీ దేవుడు జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన నువ్వు ఎప్పుడు చనిపోతావు అంటే తెలిసింది అనుకో, నీకు ఆ చనిపోయే టైంకి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మందిరంలోకి వచ్చావు అనుకో, దేవుడు కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కాబట్టి క్షమిస్తాడు. కాబట్టి మనం ఏ సమయాన్ని చనిపోతామో మనకి తెలియదు. కాబట్టి ఒకవేళ నేను ఈరోజు చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చేమో, ముందుగానే రక్షణ పొందాలి, ముందుగానే బాప్తీసం పొందాలని సిద్ధపడతాము. ఎదుటివారి మనసులో ఏమి అనుకుంటున్నారో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామో దేవుని ప్రార్థిస్తాం, వాళ్ళ మనసులో నా గురించి దేవుడా మంచిగా అనుకోవాలని అనుకుంటాం. హల్లెలూయా. ప్రజల హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవునికి చాలా దూరంగా ఉన్నాయంట. దేవుడు అంటున్నాడు, వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. పైకైతే పెదవులతో మాట్లాడుతున్నారు కానీ, పెదవులతో నన్ను గౌనపరుస్తున్నారు కానీ వారి యొక్క హృదయము నాకు చాలా దూరంగా ఉంది. హల్లెలూయా. దేవునికి మన హృదయం చాలా దగ్గరగా ఉండాలి. దావీదుని దేవుడు అంటున్నాడు, అతను నా హృదయానుసారుడు అంటే నా ఇష్టానుసారుడు. మోషేని దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో అతను నమ్మకస్తుడు. కాబట్టి మనం నమ్మకస్తులుగా ఉండాలి, దేవునికి ఇష్టానుసారులుగా ఉండాలి. మనమందరం ఎవరు? యేసు ప్రభుని నమ్ముకున్నవారమా కాదా? నమ్ముకున్నవారమే కదా. కానీ నేను చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? మీరు దేవుని నమ్మడం కాదు, మిమ్మల్ని దేవుడు నమ్మాలి. హల్లెలూయా. యోబుని యేసుప్రభు నమ్మాడు, దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మడం వలన అతను దేవుని మాటను నిలబెట్టాడు. నువ్వు ఈరోజు రాత్రికాల సమయంలో నువ్వు సాతాను ఎదుట దేవుని ఓడిస్తున్నావా, గెలిపిస్తున్నావా?
అది తెలుసుకోవాలి. ఎంత వర్షం వచ్చినా, ఎంత చినుకులు వచ్చినా కానీ నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలని మీరు ఎప్పుడైతే ఆశపడి వస్తారో, ఎప్పుడైతే మీరు కోరిక కలిగి వస్తారో, మీరు అక్కడే సాతాను గారిని మీరు ఓడించారు. హల్లెలూయా. యోబు తన జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కార్యాలు జరిగినాయి. తనకున్న సర్వమును కోల్పోయారు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఒంటిలు ఇన్ని చనిపోయినాయి, గొర్రెలు ఇన్ని చనిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారు? వచ్చి నష్టాల గురించే చెప్తున్నారు, కానీ ఒకళ్ళు కానీ శుభవచనం ఎవరు చెప్పట్లేదు. అయినా కానీ యోబు ఏం చేశాడు? అన్నిటి విషయంలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామముకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామో, మన పరిస్థితి ఎలా ఉందో, మన హృదయం ఏం ఆలోచిస్తుందో అదంతా ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. కీర్తన గ్రంథము 139వ వచనంలో చూడండి, 39:2. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు కూర్చోడం, నువ్వు నించోవడం, నువ్వు పడుకోవడం, ప్రతి ఒక్కటి ఎవరికి తెలుసు అంట? నువ్వు చేసే ప్రతిక్రియలు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నన్ను దేవుడు చూడట్లేదే అనుకోవద్దు నువ్వు. మేము అంటే మా డాడీకి తెలియకుండా ఏం చేస్తామో తెలుసా? మేము తీపు అంటే స్వీట్ తింటాం. అది ఆయనకి ఎలా తెలుస్తుందంటే, మాకు ఏదైనా జలుబు, దగ్గులు, జ్వరాలు వచ్చినాయి అనుకో, తినేసారు ఏదోటి, అందుకే వీళ్ళకి ఇవి వచ్చాయి. ఆయనకి ఎలా తెలిసింది? మాకు ఏదైనా అవితే తెలిసింది. కానీ దేవుడికి అలా కాదు. నువ్వేం చేస్తున్నావు ప్రతి ఒక్కటి నీకు ఆయనకి తెలుస్తుంది. కాబట్టి నువ్వు కూర్చోవడం, నువ్వు పడుకోవడం, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పని చేస్తున్నావు, నువ్వేం చూస్తున్నావు, ప్రతి ఒక్కటి దేవునికి తెలుసు. నువ్వు చీకట్లో చేసే ప్రతి ఒక్క పాపము తెలుస్తుంది. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఏం చెబుతున్నావో ప్రతి ఒక్కటి ఎవరికి తెలుసు అంట? దేవుడికి తెలుసు. ఇద్దరు మనుషులు ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నారంట. వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? దేవుని గురించి మాట్లాడుకుంటున్నాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. అయ్యా ఎంత గొప్పవాడు ఆయన. ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే దేవుడు కానీ ఏం చేస్తున్నాడు? వాళ్ళతో పాటు ఏకీభవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆహా ఇది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. కొద్ది దూరము వెళ్ళినాక ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళకి ఎప్పుడైతే ఆయన శరీరము రక్తం ఇచ్చాడో అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడి ఇప్పటి వరకు మనతో మాట్లాడింది ఎవరు? యేసయ్యనా? అయ్యా నువ్వా అనే కాలే వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ప్రతి స్థలములో ఆయన ఉన్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు అనుకో దేవుని గురించి, దేవుడు నీ దగ్గర ఉంటాడు. నువ్వు దెయ్యం గురించి మాట్లాడావు అనుకో, సాతాను గాడు వచ్చి కూర్చుంటే నా గురించే మాట్లాడుతున్నా అమ్మాయి, నన్ను తలుచుకుందిగా, ఎమ్మటనే వచ్చేస్తాడు. వాడికి ఏమని నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎమ్మటనే వచ్చేస్తాడు. నన్ను బాగా తలుచుకుంది అందుకే నేను వచ్చేసానని. చెప్పమ్మా ఇంకా ఏం కావాలి? పలానమ్మ అది చేసింది, పలానమ్మ ఇది చేసిందని అనేక మాటలు మాట్లాడుతుంటే ఏం చేస్తాడు? అనేక ఆలోచనలు వాడు పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన హృదయంలోనైనా మనమైనా సరే దేవుని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. పెదవులతో మాట్లాడటమే కాదు, మన హృదయం ఆయనకు దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి హృదయం అయితే దేవునికి దగ్గరగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే ఆయనకి ఇష్టానుసారంగా, ఎవరి మనసు అయితే ఆయనకి దగ్గరగా ఉంటుందో వారు ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. దావీదు దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని దేవునికి సమర్పించేశాడు. కాబట్టి దేవుడికి ఎప్పుడైతే తన జీవితాన్ని ఇచ్చాడో, దేవుడికి ఎప్పుడైతే తన హృదయాన్ని ఇచ్చాడో, దావీదు విషయంలో అనేక కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం చూసినట్లయితే ఒకవేళ మన హృదయం దేవునికి దూరంగా ఉండొచ్చేమో. ఇంతకాలం దేవా నేను నా హృదయాన్ని నీకు దూరంగా పరుచుకున్నానేమో, పైకి నీ మాటలు, పైకి నీ గురించి పొగుడుతున్నానేమో, పైకి నిన్ను గణపరుస్తున్నానేమో. ఒకవేళ నా హృదయంతో నిన్ను అయ్యా నీకు దగ్గరగా లేకపోతే ఈ రాత్రికాల సమయంలో దేవా నేను నీకు దగ్గరయ్యే బిడ్డగా ఉంచండి అయ్యా అని ప్రార్థించాలి. హల్లెలూయా. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో దూరముగా ఉండకుండా వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు కూర్చోవడం, నువ్వు నించోవడం, నువ్వు చేసే ప్రతి క్రియలను ఎవరున్నారంట? దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన భక్తుడు అంటున్నాడు, నేను పాతాళమునకు అగాధమునకు వెళ్ళినా సరే ఎక్కడుంటాను? నువ్వు అక్కడ ఉంటావు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా, లేమిలో ఉన్నా, ఉన్న స్థితిలో ఉన్నా కానీ ఎక్కడుంటాడు దేవుడు? అక్కడ ఉంటాడు. నిన్ను చూస్తూ ఉంటాడు. దేవుడు ఎంత దూరంలో ఉంటాడంట?
ఆయన చెయ్యి చాపితే అంత దూరంలో అయినా ఉంటాడు. చెయ్యి ఇవ్వడమే ఆలస్యం, అంత దగ్గరగా దేవుడు ఉంటాడు. దేవుడు ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దేవుడు ఏంటి ఇలా అంటున్నాడు? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకి నివాసం కలిగింది, ఆయనకి స్థలం లేకపోవడం ఏంది? ఆయన ఏ స్థలాన్ని కోరుకుంటున్నాడండి? మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయం దేవునికి కావాలి. ఎందుకంటే ఈ ప్రతి స్థలం అంతా ఎవరు సృజించింది? దేవుడు సృజించింది. ప్రతి వస్తువు ఎవరు సృజించింది? ఆయన లేకుండా ఏదియో కలగలేదు. ఆయన లేకుండా ఏదియో కలగలేదంటే సినిమాలు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి అని ప్రశ్న ఇవ్వచ్చు. దేవుడు ఆదాము అవ్వను సృజించక మునుపు ప్రతి ఒక్క సమస్తమును జరిగించాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడో వాళ్ళని దేవుడు ఏం చేశాడు? కొద్దిగా చేవిడి చేశాడు. కాబట్టి ఇప్పుడు లోకరాజ్యం అంతా ఎవరిదైపోయింది? సాతాను వశం అయిపోయింది. అందుకని ఇవన్నీ వచ్చాయి, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, మొత్తం సమస్తమును. అంతకుముందు మొత్తం దేవుడు ఏం చేశాడు? మంచే చేశాడు. 6 దినములు చదువుకుంటా మనం వస్తే ఇది మంచిదని ఆయన చూశాడు, ఇది మంచిదని చూశాడు అని ప్రతి ఒక్క చాట రాయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి నివాసము లేదంట. ఎక్కడ లేదు? భూమి మీద నివాసం లేదు. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి స్థలం లేదు, తల వాల్చుకొనడానికైనా స్థలం లేదు. ఒక వ్యక్తి బాగా వర్షం పడుతుంటే ఒక గృహలోకి వెళ్ళాడంట. ఏం చేశాడు? గృహలోకి వెళ్ళాడు. అయితే ఆ వ్యక్తి బాగా తడిచిపోతా ఉన్నాడు. అయితే అతని ఎదురుగా ఒక ఒంటె ఉంది. ఏముంది? దాన్ని చూసి చాలా బాధ వేసిందంట. ఆ ఒంటె అంటుంది, అయ్యా కొంచెం స్థలం ఇయ్యా అంటే, సరే కొద్దిగా కాళ్ళు పెట్టుకున్నంత ఇస్తాలే, మళ్ళీ నాకు సరిపోదంటే సరే కాళ్ళు పెట్టుకున్నంత ఇచ్చిండు. మళ్ళీ ఆ ఒంటె ఏం చేసింది? ఈ ముందు చేతులు తడిచిపోతా ఉన్నాయి, ప్లీజ్ అయ్యా వర్షం బాగా పడుతుందంటే సరే కొద్దిగా ఇచ్చిండు. తర్వాత ఏమైంది? తల తడుస్తుందయ్యా అంటే సరే మరి కొద్దిగా జరుగానని, లేదయ్యా కొంచెం ఈపు తడుస్తుందంటే సరే జరుగు, కొంచెం ముందుకు జరుగు అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఒంటంతా ఏమైపోయింది? గుహలోకి వెళ్ళిపోయింది. ఈయన బయటకు వచ్చాడు. కొంచెం సంధించాకలు ఏమైపోయింది? మొత్తం వెళ్ళిపోయింది. అలాగే మన హృదయంలోకి సాతాను గడికి ఇంత ఛాన్స్ ఇచ్చామనుకో, వాడేం చేస్తాడు? ఇంకొంచెం ఛాన్స్ అని ఏం చేస్తూ ఉంటాడు? అవకాశాలు అడుగుతూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడి ఉంది, పైకైతే మీరు నా గురించి పొగుడుతున్నారే కానీ, పైకైతే మీరు నన్ను గణపరుస్తున్నారే కానీ మీ హృదయంలో నాకు చోటు ఇవ్వట్లేదు, మీ హృదయాన్ని నాకు దూరంగా ఉంచుతున్నారు. హల్లెలూయా. దేవుడు అడుగుచున్నాడు, వీటిలన్నిటికీ నివాసం కలదు, కానీ నాకు నివాసం ఎక్కడ? ఆయన ఏం కావాలనుకుంటున్నాడు? ఆయనకి ఏ స్థలం కావాలనుకుంటున్నాడు? ఏ స్థలం ఆయనకి నచ్చుతుంది అంటే నీ రోజు నీ హృదయం దగ్గర ఉండి ఆయన తలుపు తడతా ఉన్నాడు. నువ్వెప్పుడు తీస్తావా అని లోపలికి వద్దాం అనుకుంటున్నాడు. కానీ మనమేం చేస్తా ఉన్నాం? ఇంకా లాక్ వేసే ఉన్నా, చలి పుట్టిద్దేమో అని. చలికాలం వస్తే ఏం చేస్తాం? విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాం కదా. అలాగే మనం ఏం చేస్తాం? యేసుప్రభు ఎక్కడొచ్చేస్తాడా లోపలికి, మళ్ళీ పాపాన్ని ఎక్కడ విడిచిపెట్టాల్సి వస్తుందా అని ఏం చేస్తా ఉన్నావు? తలుపులు మూసేస్తా ఉన్నావు. నువ్వు ఎప్పుడు తలుపు తెరుస్తావా అని ఆయన తలుపు యొద్ద నుంచొని కాచుకొని ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు తలుపు తెరిచిద్దా, నేను లోపలికి వెళ్దామా అని. నువ్వు తలుపు తెరవకుండా అలాగే ఖాళీగా ఉందనుకో, ఆ స్థలం మొత్తం ఏమైపోయింది? సాతానుగాడు వస్తాడు, తనకు నచ్చిన విధంగా స్థలాన్ని పాడు చేస్తాడు. హల్లెలూయా. బాప్తీసము పొందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి ఏం చేయాలంటే దేవుళ్ళో స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండకుండా కొంచెం పాపానికి అవకాశం ఇచ్చాడు అనుకో, సాతానుగాడు ఏం చేస్తాడు? మళ్ళీ 7 దయ్యాలని తీసుకొని వస్తాడు. వీడితో కలిపి 8. అవి వాడికంటే చెడ్డవైనవంట, వాడికంటే దుర్మార్గమైనవి. ఇవి వాటిని వదిలించుకోవడం తరం కాదు. ఎలా వదిలించుకోవాలంటే యేసు ప్రభు రక్తము ద్వారా అవి వదిలించబడతాయి. హల్లెలూయా. దేవుడు అడుగుచున్నాడు, ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నాకు నీ హృదయం కావాలి.
నీ హృదయం నాకు దూరంగా ఉంది, నీ హృదయం నాకు ఎప్పుడైతే ఇస్తావో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుడు అడుగుచున్నాడు, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. పైకైతే మీరు మాట్లాడుచున్నారు కానీ, పైకైతే మీరు నన్ను ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయంట? చాలా దూరంగా ఉన్నాయి, చాలా చెడ్డగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళు క్రియల ద్వారా చూపిస్తారు. హల్లెలూయా. దేవుడు మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటే మనం చాలా ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉంటాం. ఒక తండ్రి కూతురి నది దాటాలంట. ఏం దాటాలి? నది దాటాలి. అయితే తండ్రి అంటున్నాడంట, అమ్మా నువ్వు నా చెయ్యి గట్టిగా పట్టుకో, మన ఇద్దరం నది దాటాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు నా చెయ్యి గట్టిగా పట్టుకో, ఇద్దరం క్షేమంగా నది తీరాన్ని దాటుతామని చెప్పాడంట. అయితే ఆ కూతురు అందంట, డాడీ నువ్వు నా చెయ్యి గట్టిగా పట్టుకో, ఇద్దరం కలిసి నది దాటుతామని చెప్పిందంట. అయితే ఇక్కడ తండ్రి ఆలోచించాడంట, నేను చెప్పింది అదే కదా, నాకు రివర్స్ చెప్తా ఉంది ఏంది, ఎందుకమ్మా అలా చెప్పావంటే, నేను నీ చెయ్యి పట్టుకున్నాను అనుకో, నది ప్రవాహంలో నది స్పీడ్గా కొట్టినప్పుడు ఏం చేస్తాను, నీ చెయ్యి ఒకవేళ వదిలించవచ్చు అంటే వదిలేయవచ్చేమో, కానీ నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నువ్వు ఎన్నటికీ వదలవు, నీ ప్రాణం పోయినా సరే నా చెయ్యి నువ్వు ఎన్నటికీ విడవు. కాబట్టి దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు అనుకో, ఆయన చేతిలో మన చెయ్యి ఉంటే ఆయన విడుస్తాడా? నిన్ను విడువను ఎడబాయనని చెప్పే దేవుడు. హల్లెలూయా. మనని విడిచేవాడు కాదాయన. దేవుని చెయ్యి మనం పట్టుకున్నామని ఒకవేళ విడిచిపెట్టవచ్చాము, మన దేవుని ప్రార్థించాలి, అయ్యా నువ్వు నా చెయ్యి పట్టుకో తండ్రి, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నన్ను విడవద్దు, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నన్ను దూరం చేయొద్దు తండ్రి, నువ్వు నా గురించి తండ్రి ఆలోచించి అయ్యా నా చెయ్యి పట్టుకోనని మనము ప్రార్థించాలి. అయ్యా ఒకవేళ నా హృదయం నీకు దూరంగా ఉందేమో, నీ సన్నిధికి నీ సంఘానికి నేను దూరంగా ఉన్నానేమో, నీ సహవాసానికి నేను దూరంగా ఉన్నాను, దయతో నన్ను క్షమించండి అయ్యా, నేను నీ సన్నిధికి నీ సంఘానికి నేను దగ్గరగా ఉండాలని మనము ప్రార్థించాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధికి సంఘానికి దగ్గరగా దేవునికి దగ్గరగా ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుడికి మనం దగ్గరగా ఉండాలండి. దేవుడు అంటున్నాడు, వారి పెదవులతో చెప్తారే కానీ వాళ్ళు దూరంగా ఉంది. ఏమి దూరంగా ఉంది? హృదయం దూరంగా ఉంది. కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, అనేక పరిస్థితుల్లో ఉంటారు. ఇంటికాడ కూర మర్చిపోయాను, ఈరోజు చికెన్ వండాను, బిర్యానీ చేశాను, తిన్నారా లేదా, నాకు కొద్దిగా ఉంచారా లేదని ఎక్కడ ఉంటుంది ఆలోచన అంతా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ లాగా ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు నీ బాడీ నీ మైండ్ మొత్తం ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలోనే ఉండాలి, ఆయన వాక్యము వైపే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అటు ఆలోచిస్తావో నీ పరిస్థితులు ఇంకా అలాగే ఉండిపోతాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ మనసు నా మీద ఉంచుము, నీ హృదయం నా మీద ఉంచుము. నీ హృదయం నాకు దగ్గరగా ఎప్పుడైతే ఉంటుందో, నీ మనసు నాకు ఎప్పుడైతే దగ్గరగా ఉంటుందో, నా దేవుడైన యేసయ్య ఏం చేస్తాడో తెలుసా, నీకు అనేక కార్యములు చేయనుగాక. హల్లెలూయా. దేవునికి మనం చాలా దగ్గరగా ఉండాలి. దూరంగా ఉన్నామనుకో పరిస్థితులు ఏమీ చేయలేదు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడి ఉంది, హృదయం దేవునికి దగ్గరికి ఎలా ఉండాలయ్యా అని మనం అనొచ్చు. ఒకసారి తీయండి రోమీలకు రోమీలకు 10:8. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. వాక్యం ఎక్కడ ఉండాలండి? మన హృదయంలో ఉండాలి. మనం దేవునికి దగ్గరగా ఉండాలని అంటున్నారు కదా, మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలంటుంది అమ్మాయి. ఎలా ఉండాలి దేవునికి దగ్గరగా అని మీరు అనుకోవచ్చు. ఏంటిది దేవునికి దగ్గరగా ఉండమంటే, దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యలో
సంచరించుచుంది. ఆ వాక్యం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు మన హృదయంలో, దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో మన జీవితంలో విశ్వాసమే కలుగుతుంది, మన జీవితంలో కార్యాలు కలుగుతాయి. మనం అనుకుంటా ఉండొచ్చు హృదయం దగ్గరగా ఉండాలి. ఎలా ఉండాలి హృదయం? యేసు ప్రభు దగ్గరగా ఉంటే దగ్గరికి వెళ్ళొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఆయన శరీర రూపంగా మనకి దూరంగా ఉండొచ్చు, కానీ ఆత్మ రూపంగా ఎలా ఉన్నాడు? చాలా దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. మనం దూరపరుచుకోకూడదు దేవుణ్ణి, మనం దగ్గరగా ఆయన్ని ఉంచుకోవాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మన హృదయము చాలా దూరంగా ఉంది. వారి నోటి మాటలతో నన్ను గణపరుస్తున్నారు కానీ పెదవులతో నన్ను గూర్చి పొగుడుతున్నారే కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. ఎవరైతే దేవుని వాక్యాలను మనసులో ఉంచుకుంటారో, దేవుని మాటలు హృదయంలో ఉంచుకుంటారో వాళ్ళు ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటలు మనసులో ఉంచుకున్నామని చాలామంది చూసాం మనం. వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. వాళ్ళ జీవితంలో అనేక కార్యాలు జరిగాయి, వాళ్ళ కుటుంబాలు కానీ రక్షించుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో మనం చూసినట్లయితే ఒకవేళ మన హృదయం దేవునికి దూరంగా ఉన్న పరిస్థితి ఉందేమో. కాబట్టి మనం ప్రార్థించాలి, దేవుడా నా హృదయము చాలా దూరంగా ఉందేమో, నన్ను క్షమించు. నా హృదయం నీకు దగ్గరగా ఉండాలి, నీ సన్నిధికి దగ్గరగా ఉండాలి, నీ సంఘానికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి, సహవాసానికి నువ్వు దగ్గరగా ఐక్యత కలిగి ఉంటావో వారి జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. సంఘమంతా కలిసి ఐక్యతతో ఎప్పుడైతే ప్రార్థించిందో సంఖ్యలు ఏం చేయబడ్డాయి? తెంచబడ్డాయి. పునాదులు ఏం చేయబడ్డాయి? అదిరించబడ్డాయి అని వాక్యంలో రాయబడిందిగా. పేతురు ఏమయ్యాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేస్తూ ఉంది? ప్రార్థిస్తూ ఉంది. దేవుడా మా దైవ సేవకుడిని నడిపించు, దేవుడా మా దైవ సేవకుడిని నడిపించు, పాస్టర్ గారు నడిపించని ప్రార్థన చేస్తున్నాయి. కానీ ప్రార్థన విశ్వాసంతోనే చేస్తున్నారు, కానీ ఆయన ఇంత త్వరగా వస్తాడనే నమ్మకం వారికి లేకపోయింది. ఎవరికి వచ్చింది ఆ నమ్మకం? చిన్న బిడ్డకి వచ్చింది. ఆ బిడ్డ చెప్తుంది, ఇదిగో నేను దైవ సేవకుని స్వరము విన్నాను, ఆయనే అని ఖచ్చితంగా చదువుతుండే. వీళ్ళందరూ ఏం చదువుతున్నారు? ఊరుకో, మాకు వినపడింది నీకు వినపడిందా అని చెప్తా ఉంటారు. కొన్ని సమయాల్లో మనం చూసినప్పుడైతే దేవుని సన్నిధిలో చిన్న పిల్లలతో దేవుడు ఎక్కువగా మాట్లాడినట్టు చూస్తాం. హల్లెలూయా. మనం అనుకుంటా ఉంటాం దేవుని, అరే ఈరోజు నువ్వు ఇంటికాడే ఉండు, పాలు చూసుకుంటా ఉండు, లేకపోతే కూర చూసుకుంటా ఉండు, పని చూసుకుంటా ఉండు అని పిల్లల్ని మనం ఇంటికాడ వదిలేస్తాం. కానీ అలా చేయకూడదు. దేవుడు ఎక్కువ శాతం ఎవరితో మాట్లాడంటే యవనస్తులతోనూ పిల్లలతోనూ ఎక్కువగా మాట్లాడారు. పిల్లలతో ఎందుకు మాట్లాడారంటే వాళ్ళ మనసులు ఎలాంటివి? చాలా సున్నితమైంది. లోకంలో ఒక మాట ఉంది కదా, పిల్లలు దేవుని స్వరూపాలని. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? చాలా నిజాయితీగా ఉంటాయి. బస్సులో వెళ్తూ ఉంటే ఒక పిల్లవాడిని కండక్టర్ అడుగుతున్నాడంట, అరే నీ వయసు ఎంత? వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే వీడు 3వ క్లాసే అండి, వీడికి ఇంకా 8 సంవత్సరాలే అని చెప్పాడంట. అయితే వీళ్ళు ఇదంతా కాదు అని పిల్లోడిని దగ్గరికి తీసుకొచ్చి, నీకు ఎన్ని సంవత్సరాలు అంటే నేను 5వ క్లాసు, నాకు 12 సంవత్సరాలు అని చెప్పే కల. అమ్మ అబద్ధాలు చదువుతున్నావు ఎందుకమ్మా? వాడు చెప్తున్నాడుగా, పిల్లలు అబద్ధాలు చెప్తారా చెప్పు అని అంటున్నారు. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది? పిల్లల మనస్సులు ఏంటి? చాలా నిజాయితీగా ఉంటాయి. కానీ పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి, కానీ పిల్లల చేష్టలు కలిగి ఉండకూడదు. పిల్లలు ఏం చేస్తారు? ప్రతిదీ పాడు చేస్తారు. అలా చేయకూడదు, కానీ వారి మనస్తత్వం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఎవరైతే ఈ చిన్న బిడ్డల వల్ల ఉంటారో వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. మన ఇంటి పక్కన వారితో ఒకవేళ మనం చిన్న గొడవ పడవచ్చు, వెంబటిని ఏం చేయాలి? సమాధాన పడాలి. దేవుని వాక్యంలో రాయబడింది, ముందు నీ సహోదరునితో వెళ్ళి నువ్వు సమాధాన పడము, అప్పుడు వచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో రొట్టె ద్రాక్షరసము, ఆయన శరీరం ఆయన రక్తమును నువ్వు భుజించాలి. సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఆయన శరీరమును రక్తమును నువ్వు భుజించినా కానీ వ్యర్థమే. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వం ఎప్పుడైతే కలిగి ఉంటుందో పరలోక రాజ్యం మనకి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోతున్నామే, ఒకవేళ దూరం అయిపోయే బ్రతుకుల్లాగా ఉన్నాయేమో మనకి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నాకు దగ్గరగా ఉంటారో, ఎవరైతే నా ఇష్టానుసారంగా నాకు నడుచుకుంటారో వాళ్ళ జీవితంలో అనేక కార్యాలు జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, ప్రజల హృదయములు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, పెదవులతో నన్ను గురించి పొగుడుతున్నారు, కానీ వాళ్ళ హృదయం ఎలా ఉంది?
చాలా దూరంగా ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, దేవుడా ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ కొన్ని పరిస్థితుల ద్వారా నా హృదయం నీకు దూరంగా ఉందేమో, నేను నీకు దూరంగా ఉన్నానేమో, నీ సన్నిధికి నేను దూరంగా ఉన్నానేమో, నీ సహవాసానికి నేను దూరంగా ఉన్నాను, ఇక మీదటి నుంచైనా సరే, ఇప్పటి నుంచైనా సరే నేను నీకు దగ్గరగా ఉండేటట్టు మీరే సహాయం చేయండి అని ప్రార్థించాలి. కాబట్టి ఈ చిన్న మాటలు మీరు ఓపికగా విన్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.